ఇది మత్తయి సువార్త 10:1-4 వరకు. జీసస్ కాల్స్ థామస్ ద అపోస్టల్. ఈయన కార్పెంటర్ పని చేసుకుంటూ ఉండేవాడు. ఇదేమో ఉలి, ఇదేమో మూలమట్టం. కార్పెంటర్ పని చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు వారు పిలుస్తారు, నువ్వు రా, నన్ను వెంబడించు, నువ్వు నా శిష్యుడిగా ఉండమని చెప్పిన మాట ఆ సాదృశ్యం అన్నమాట. ఇంక ఇదంతా మీకు తెలిసింది. అది బెల్ టవర్, పైన థోమస్ గారి బొమ్మ, అది మెయిన్ చర్చ్, ఇది ఎక్స్టెండెడ్ చర్చ్, ఇదేమో జెండా, వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారు. సో ఇది అనమాట మ్యాటర్. ఇంకా సమాధులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. దీంట్లో అప్పట్లో పాతకాలంలో సేవ చేసిన ఒక ఫాదర్ గారి సమాధి. ఇది ఫాదర్ గారి సమాధి. సో నేనైతే ఆర్సీఎం వాళ్ళ సమాధులు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను లోపలికి వచ్చాను. ఇదిగోండి, వన్ సమాధి, హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్ సేమ్. 2 members. వన్ సమాధి, హస్బెండ్ హియర్, వైఫ్ Husband. ఓ 2. 2. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నామండి. 3 lakh. 2020లో హస్బెండ్ చనిపోయాడు, 2025లో వైఫ్ చనిపోయింది. ఇద్దరిని దాంట్లోనే పెట్టారు. అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్. ప్రతి వైఫ్కి ప్రతి హస్బెండ్కి ఇద్దరికి ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఇస్తారు. ఇక్కడ దాంట్లో అలౌ చేస్తారు. 500. 3 years. 3 years. 500. ఓ 3 years. Born. పడుతున్న ఆశాజీవిని అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. ఎక్కడి వాడను ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని, పరలోకమే నా. ఇక్కడ ఈ సమాధి కార్యక్రమాలు జరిగిన తర్వాత ప్రతి సమాధి 3 సంవత్సరాల తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఏదైతే ఉందో ఆ బాడీ అంతా కుళ్ళిపోయి మట్టి అయిపోయి ఉంటుంది, మట్టిలో కలిసిపోయింది 3 yearsకి. ఆ మట్టిని అంతా తీసుకొచ్చేసి ఇక్కడ పోసేస్తారు.